హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అనేటువంటిది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. అప్డేట్ సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే ఆత్మ నిర్భర్ డిఫెన్స్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగిందండి. ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే అసలు ఆత్మ నిర్భర్ డిఫెన్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి సంపూర్తి వివరణతో పాటుగానే ఇందులో ఉన్నటువంటి 7 కంపెనీలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వివరాలు, అసలు ఈ ఆత్మ నిర్భర్ డిఫెన్స్ వల్ల చేకూర్చేటువంటి ఉపయోగం ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి అప్లోడ్ అయినటువంటి నోబెల్ ప్రైజ్ 2021 విన్నర్స్ సంబంధించినటువంటి వీడియో మీరు ఇంకా చూడనట్లయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను, అదే రీతిగా రైట్స్ అనే ఇన్ఫర్మేషన్ ట్యాగ్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి. అదే రీతిగా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి నోబెల్ ప్రైజ్ 2021 సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. అదే రీతిగా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి నోబెల్ బహుమతులు 2021 సంబంధించినటువంటి క్విజ్ అనేటువంటిది మీరు ఇంకా చూడనట్లయితే ఈ వీడియోకి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, అదే రీతిగా రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఈ వీడియో అనేటువంటిది బైలింగ్వల్ ఇంగ్లీష్, అదే రీతిగా తెలుగులో ఉండడం జరిగిందండి. నెక్స్ట్ వీడియో మనం చూసుకున్నట్లయితే కనుక వన్ హెల్త్ కన్సోర్టియం, భారతదేశంలో ఇటీవల వన్ హెల్త్ కన్సోర్టియం అనేటువంటి కొత్తగా క్యాంపెయిన్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగిందండి. అసలు ఈ వన్ హెల్త్ కన్సోర్టియం అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో పొందుపరచడం జరిగిందండి. ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను, అదే రీతిగా రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ ఆత్మ నిర్భర్ డిఫెన్స్ కారణంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం 7 కొత్త డిఫెన్స్ కంపెనీలను దేశానికి అంకితం చేస్తున్నట్లుగా ప్రధానమంత్రి మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు తెలపడం జరిగిందండి. వీటికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే ఈ 7 కొత్త డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్లు అయితే ఉన్నాయో వీటిని డిపిఎస్యులు అని చెప్పి పిలవడం జరుగుతుందండి. ఈ డిపిఎస్యులు రక్షణ తయారీలో భారతదేశంలో మేక్ను పెంచుతాయని చెప్పేసి తెలపడం జరిగిందండి. అంటే క్రితం మనం చూసుకున్నట్లయితే రక్షణ తయారీకి సంబంధించినటువంటి ముడి పదార్థాలు లేకపోతే దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అనేటువంటిది మనం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగేది అనమాట అండి. అయితే ఈ కొత్తగా తయారు చేసేటువంటి ఈ 7 డిపిఎస్యుల ద్వారా చూసుకున్నట్లయితే ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటన్నిటిని మన భారతదేశంలో తయారు చేసుకునే రీతిగా ఈ సెక్టర్స్ అనేటువంటిది పనిచేస్తున్నట్లుగా మోడీ గారు తెలపడం జరిగిందండి. మొత్తం ఈ 7 డిపిఎస్యులను 10 రాష్ట్రాల్లో లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్మిస్తున్నట్లుగా తెలపడం జరిగిందండి. వీటికి సంబంధించినటువంటి 41 యూనిట్లు ఉంటాయని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా శస్త్రపూజ కూడా చేయడం జరిగింది అనమాట అండి. అంటే ఈ 7 డిఫెన్స్ కంపెనీలకు సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి నిర్మాణానికి శస్త్రపూజ అనేటువంటిది ప్రధానమంత్రి మోడీ గారు చేయడం జరిగిందండి. అదే రీతిగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మనందరికీ బాగా తెలుసు కదండి, ఇది ఓఎఫ్బి అంటారనమాట. దీన్ని కార్పొరేటీకరణ చేయడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా చూసుకున్నట్లయితే సామర్థ్యం మరియు పోటీతత్వాన్ని పెంచడానికి ఓఎఫ్బి యొక్క కార్పొరేటీకరణ చేస్తున్నట్లుగా ప్రధానమంత్రి మోడీ గారు తెలపడం జరిగిందండి. దీని ద్వారా ఫంక్షనల్ స్వయం ప్రతిపత్తి అనేటువంటిది ఏర్పడుతుందని, అదే రీతిగా సమర్థత పెరుగుతుందని, విధానాలను తగ్గించడం జరుగుతుందని చెప్పేసి, అదే రీతిగా జవాబుదారీతనం అనేటువంటిది ఇంకా పెరుగుతుందని చెప్పేసి, ఇంకా నిబద్ధతగా ఉంటుందని చెప్పేసి, దానితో పాటుగానే ఖర్చుకు సంబంధించినటువంటి స్పృహ అనేటువంటిది కూడా తెలియడం జరుగుతుందని, పోటీతత్వం కూడా పెరుగుతుందని చెప్పేసి మోడీ గారు తెలపడం జరిగిందండి. అదే రీతిగా రక్షణ తయారీలో దీర్ఘకాలంగా ఎదురు చూసినటువంటి సంస్కరణలలో వాటికి సంబంధించినటువంటి పరివర్తన సంస్కరణ అనేటువంటిది తెలపడం జరిగిందండి. ఇందులో చూసుకున్నట్లయితే మెరుగైన నాణ్యతా దృష్టి అనేటువంటిది ఇందులో పొందుపరుస్తారని చెప్పి తెలపడం జరిగిందండి. ఖర్చులను తగ్గించడం కూడా ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగింది. ఆవిష్కరణలను మెరుగుపరచడం, అదే రీతిగా ఉత్పాదకతను మెరుగుపరచడం అనేటువంటిది మనం చూస్తున్నటువంటి సంస్కరణలో ముఖ్యమైనటువంటిగా తెలపడం జరిగిందండి. అదే రీతిగా సకాలంలో డెలివరీ, ఏదైతే డెలివరీ టైం అనేటువంటిది ఇన్ టైంలో ఉంటుందని చెప్పేసి కూడా తెలపడం జరిగిందండి. వారు ఇచ్చినటువంటి తెలిపినటువంటి టైంలోనే డెలివరీ కూడా చేసే రీతిగా ఇవి ఉపయోగపడుతుందని చెప్పి తెలపడం జరిగిందండి. అంత మాత్రమే కాకుండా మరి ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే సైన్యం యొక్క ప్రతి ఒక్క అవసరాలను తీరుస్తున్నట్లుగా మోడీ గారు తెలపడం జరిగిందండి. అదే రీతిగా ఓఎఫ్బి ఉద్యోగులను రక్షించడం, చాలా మట్టుకు కార్పొరేటైజేషన్ చేస్తున్నారని చెప్పి తెలిపినట్లయితే కనుక ఉద్యోగుల్లో
తమ ఉద్యోగాలు కోల్పోతాయి అనేటువంటి భయం ఉంటుందండి. అటువంటి భయాలను నివృత్తి చేయడానికి అని చెప్పేసి ఓఎఫ్బి ఉద్యోగులను రక్షించడమే తమ యొక్క ఉద్దేశంగా మోడీ గారు తెలపడం జరిగిందండి. ఉద్యోగుల ప్రయోజనాలు రక్షించబడతాయని చెప్పేసి, అదే రీతిగా పెండింగ్ లో ఉన్నటువంటి స్థలాలన్నీ డీమ్డ్ కాంట్రాక్టులుగా మార్చబడతాయని చెప్పేసి తెలపడం జరిగిందండి. కొత్త డిపిఎస్సీలకు గాను 65,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 66 డీమ్డ్ కాంట్రాక్టులను కలిగి ఉన్నాయని చెప్పేసి కూడా మోడీ గారు తెలపడం జరిగిందండి. ఇప్పుడు మనం భారతదేశ తయారీ నైపుణ్యాలను వెలికితీస్తున్నటువంటి ఆ 7 కొత్త రక్షణ సంస్థలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దామండి. మొట్టమొదటిగా చూసినట్లయితే అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్, అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ అండి. సెకండ్ది మనం చూసుకున్నట్లయితే అవని ఆర్మర్ వెహికల్స్ అండి. థర్డ్ చూసుకున్నట్లయితే మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ అండి. ఫోర్త్ చూసుకున్నట్లయితే యంత్ర ఇండియా లిమిటెడ్. ఫిఫ్త్ యూనిట్ చూసుకున్నట్లయితే లీడర్స్ ఇండియా లిమిటెడ్ అండి. సిక్స్త్ మనం చూసుకున్నట్లయితే ఇండియా ఆప్టల్ లిమిటెడ్ అండి. సెవెంత్ మనం చూసుకున్నట్లయితే ట్రూప్స్ కంఫర్ట్ లిమిటెడ్, TCL అంటారు అనమాట. ఈ రీతిగా మొత్తం ఆత్మ నిర్భర్ డిఫెన్స్ కింద 7 కొత్త రక్షణ సంస్థలకు సంబంధించినటువంటి వివరాలండి. ఈ 7 సంస్థలు మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి అండి. ఒకటేమో అడ్వాన్స్డ్ వెపన్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్, రెండోది అవని ఆర్మర్ వెహికల్స్, మూడోది మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్, నాలుగోది యాత్రా ఇండియా లిమిటెడ్, ఐదోది లీడర్స్ ఇండియా లిమిటెడ్, ఆరోది ఇండియా ఆప్టల్ లిమిటెడ్, ఏడోది ట్రూప్స్ కంఫర్ట్స్ లిమిటెడ్, TCL అని చెప్పి తెలపడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం రక్షణ ఉత్పత్తిలో స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటో మనం చూద్దామండి. 2 డిఫెన్స్ ప్రొడక్షన్ కారిడార్లు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్గా తెలపొచ్చండి. ఆ 2 డిఫెన్స్ ప్రొటెక్షన్ కారిడార్లు ఎక్కడున్నాయని మనం చూసుకున్నట్లయితే ఒకటి ఉత్తరప్రదేశ్లోను, ఇంకోటి తమిళనాడులో. ఈ 2 ప్రదేశాలలో లేకపోతే ఈ 2 రాష్ట్రాల్లో 2 డిఫెన్స్ ప్రొడక్షన్ కారిడార్లు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అదే రీతిగా PM గతిశక్తి కింద 11 పారిశ్రామిక కారిడార్లు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి తెలపడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ PM గతిశక్తి స్కీమ్ సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది కూడా నేను త్వరలోనే పొందుపరచడం జరుగుతుందండి. 2022 నాటికి 36 రఫేల్ జెట్ల ఇండక్షన్ కూడా చేస్తారని చెప్పేసి మోడీ గారు ఈ కార్యక్రమంలో తెలపడం జరిగిందండి. ఇప్పుడు మనం మేక్ ఇన్ ఇండియా రక్షణ సామర్థ్యాలను పెంచుతుందని చెప్పేసి కూడా మోడీ గారు తెలపడం జరిగింది. ఈ మేక్ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి వివరాలు మనం చూస్తామండి. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA తేజస్, అదే రీతిగా అర్జున్ MK-1A ట్యాంక్, ఆటోమేటిక్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ AFCS, పినాకా రాకెట్, అదే రీతిగా ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, సుకోయ్ Su-30 MKI, దాంతో పాటుగానే నెక్స్ట్ జెన్ బ్రహ్మోస్ మిసైల్ కూడా తయారు చేస్తారండి మేక్ ఇన్ ఇండియా ద్వారా. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ కూడా చేయడం జరుగుతుందండి. అదే రీతిగా న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ INS అరిహాంత్ కూడా చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఆత్మనిర్భర్ డిఫెన్స్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేసి తద్వారా ఆత్మనిర్భర్ డిఫెన్స్ సంబంధించినటువంటి అవేర్నెస్ మీరు క్రియేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.